కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. ఈరోజు సామాన్య ప్రజలు మరి ఈ సరుకులు కొనలేక ఈరోజు పస్తులుండే పరిస్థితి, ఆకలి సాగులు చేసే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క రైతులకు గిట్టుబాటు ధర లేక ఈరోజు కరువు ఏర్పడి పంటలు నాశనమై, ఈరోజు అధిక వర్షాల వల్ల పంటలు నాశనమై ఈరోజు ప్రజలందరూ కూడా వలసలు పోతున్నారు. వలసలు పోయిన ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేదు, మరి ఇక్కడుండే ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. మరి వాళ్ళకి పని పెట్టాలా? కనీసం ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేని దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు గ్రామాలు ఉన్నాయి. మరి ఏ మకం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినామో కనీసం ఆ మకం ప్రజలకు చూపించి న్యాయం చేయాలనేది ఈరోజు అధికార పక్షానికి లేదు. ఇది చాలా దారుణమైన విషయము. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలుంటే మరోపక్క కరెంటు బిల్లుల పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున సర్దుబాటు ఛార్జీలని, ట్రూ అప్ ఛార్జీలని ఈరోజు వేల కోట్లు ప్రజల మీద భారాలేసి ఈరోజు ప్రజల్ని పీడించి పిప్పు చేస్తున్నారు. ఇట్లాంటి దుర్మార్గ పాలనని మరి ఈరోజు మనం అందరూ కూడా ఎదిరించాలా, ప్రశ్నించాలా, లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఇంకా వేల కోట్లు వేసే అవకాశం ఉంది. ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు ఇప్పటికే ప్రజల మీద దాదాపు 6,000 కోట్లు భారం వేసినారు. గతం 2 ఏళ్ల కింద కరెంట్ కాల్చిన బిల్లుని ఇప్పుడు మన దగ్గర వసూలు చేస్తున్నారు. మరి రాబోయే 2-3 ఏళ్ళకి గాను ఈరోజు సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి ఇంకో 11,000 కోట్లు వేస్తున్నారు. దాదాపు 18,000 కోట్ల వరకు ఈరోజు కరెంటు బిల్లులు మన మీద భారం వేసి ఈరోజు వసూలు చేసే పరిస్థితి ఉంది. ఈ మధ్యన మనం చూసిన వాణిజ్య సిలిండర్ అనే దాదాపు 100 రూపాయలు రేట్లు పెరిగిపోతున్నాయి. ఈరోజు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, అప్పులు పాలవుతున్నారు. రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారు పత్తి. దాదాపు కనీస మద్దతు ధర 7,500 ఉంటే 5,500 నుంచి 6,000 లోపలే ఈరోజు పత్తి అమ్ముకొని ఈరోజు రైతులు అప్పులు పాలవుతున్నారు. బిల్లుల భారాన్ని ఈరోజు ప్రభుత్వమే భరించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పైన 1 రూపాయి వేసినా సహించేది లేదు. అవసరమైతే రాష్ట్ర దిగ్బంధాన్ని కూడా సిద్ధపడుతుంది సిపిఎం పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఉచిత ఉసుక అన్నారు. ఉచిత ఉసుక ఎక్కడ? ఈరోజు దాదాపు ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలంటే 5,000 పైన ఈరోజు ఖర్చు అవుతుంది. మరి ఉచిత ఉసుక అని చెప్పి ఈరోజు దానిపైన కూడా భారం వేసి ఈరోజు ఎక్కడైనా ఉచిత ఉసుక అని చెప్పి ఎవరైనా ట్రాక్టర్లు తీసుకుని వచ్చే వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ఉచిత ఉసుకని మరి అమలు చేయండి. ఖచ్చితంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ఇండ్లు కట్టేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోండి అని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు పేదవాళ్ళు ఇండ్లు కట్టుకోలేక ఇండ్లు మధ్యలో ఆగిపోయినాయి. అట్లాంటి ఇండ్లకి ఖచ్చితంగా బిల్లులు తక్షణంగా ఇవ్వాలా. అట్లాగే కొత్త ఇండ్లు కట్టుకునే వాళ్ళకి అవసరమైతే శాంక్షన్ ఇవ్వాలని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే ఒక్కరికే అమ్మఒడి వస్తుంది, నాకు ఓటేయండి, అందరికీ అమ్మఒడి అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి వస్తే 45 ఏళ్ళ వరకు ఆగి ఉండాలి ఆడపిల్లలు, నాకు ఓటేయండి, 18 ఏళ్ళ ఆయమ్మకే నేను 1,500 వేస్తాను అన్నాడు. పాపం 50 ఏళ్ళకే పింఛన్ అన్నాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. సూపర్ 6 కొట్టినాడు, క్రికెట్లో 6 కొట్టినట్ల అందరూ కూడా 6 కొట్టి చంద్రబాబుని గెలిపించినారు. ఇప్పుడు 0 కూడా కొట్టడం లేదు, డక్అవుట్ అవుతున్నాడు. మరి ఈరోజు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఈ మధ్యన అసెంబ్లీ బిల్లుల భారాన్ని ఈరోజు ప్రభుత్వమే భరించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పైన 1 రూపాయి వేసినా సహించేది లేదు. అవసరమైతే రాష్ట్ర దిగ్బంధాన్ని కూడా సిద్ధపడుతుంది సిపిఎం పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఉచిత ఉసుక అన్నారు. ఉచిత ఉసుక ఎక్కడ? ఈరోజు దాదాపు ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలంటే 5,000 పైన ఈరోజు ఖర్చు అవుతుంది. మరి ఉచిత ఉసుక అని చెప్పి ఈరోజు దానిపైన కూడా భారం వేసి ఈరోజు ఎక్కడైనా ఉచిత ఉసుక అని చెప్పి ఎవరైనా ట్రాక్టర్లు తీసుకుని వచ్చే వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ఉచిత ఉసుకని మరి అమలు చేయండి. ఖచ్చితంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ఇండ్లు కట్టేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోండి అని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు పేదవాళ్ళు ఇండ్లు కట్టుకోలేక ఇండ్లు మధ్యలో ఆగిపోయినాయి. అట్లాంటి ఇండ్లకి ఖచ్చితంగా బిల్లులు తక్షణంగా ఇవ్వాలా. అట్లాగే కొత్త ఇండ్లు కట్టుకునే వాళ్ళకి అవసరమైతే శాంక్షన్ ఇవ్వాలని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే ఒక్కరికే అమ్మఒడి వస్తుంది, నాకు ఓటేయండి, అందరికీ అమ్మఒడి అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి వస్తే 45 ఏళ్ళ వరకు ఆగి ఉండాలి ఆడపిల్లలు, నాకు ఓటేయండి, 18 ఏళ్ళ ఆయమ్మకే నేను 1,500 వేస్తాను అన్నాడు. పాపం 50 ఏళ్ళకే పింఛన్ అన్నాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. సూపర్ 6 కొట్టినాడు, క్రికెట్లో 6 కొట్టినట్ల అందరూ కూడా 6 కొట్టి చంద్రబాబుని గెలిపించినారు. ఇప్పుడు 0 కూడా కొట్టడం లేదు, డక్అవుట్ అవుతున్నాడు.
మరి ఈరోజు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పోకుండా ఆయన బయటే ఉన్నాడని ఆయన అంటున్నాడు. బయటే పోరాడతానన్నాడు. ఆయన ఎక్కడ పోరాడతాడో మనకి అర్థం కాదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టినాడు 3 లక్షల కోట్లు, కాబట్టి ఇది ఇద్దరు ఏమంటే గన్నడి వేరే వాళ్ళు లేడని ఎమ్మెల్యేలు పొగడడం తప్ప ఈరోజు ఇక్కడుండే సమస్యలు చెప్పే నాదులు లేడు అసెంబ్లీలో. అందుకని ఇట్లాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే దేశం సర్వనాశనము, రాష్ట్రం సర్వనాశనం తప్ప మన సమస్యలు తీర్చేవాడు లేడు. అందుకోసమే సిపిఎం పార్టీ చెప్తుంది, ఈ సూపర్ 6 అమలు అయ్యే వరకు వీళ్ళు భరతం పట్టాలా. భరతం పట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా అయితే ప్రజలు బుద్ధి చెప్పారు, రాబోయే కాలంలో చంద్రబాబు కూటమి కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. సూపర్ 6 కనుక అమలు చేయకపోతే ఇప్పటికే ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఖరీఫ్ పంట అంతా అయిపోయింది, రైతు భరోసా రూపాయి వేయలేదు చంద్రబాబు నాయుడు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఈ రైతు భరోసా అమలు చేస్తాడో లేదో గ్యారెంటీ లేదు. ఈ సంవత్సరం ఎత్తేస్తాడేమో తెలీదు. ఈరోజు ఇన్సూరెన్స్ పథకం కూడా రబీ పంటకి మీరే డబ్బులు కట్టండి అంటారు. గతంలో ఉచిత బీమా అమలు చేసేవాడు, ఈరోజు మొత్తం కూడా మీరే డబ్బులు కట్టండి రైతులే. అట్లయితేనే ఇన్సూరెన్స్ పథకం అనే పద్ధతిలో ఈరోజు ఉన్నాడు. గతంలో ఇన్సూరెన్స్ పరిహారం కానీ అట్లాగే నష్టపరిహారం కానీ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ అయిన నష్టపరిహారం ఇంతవరకు విడుదల చేయలేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. అందుకోసమే ఈ విధానాలకు వ్యతిరేకంగా, ఈ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఈ ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడుతుంది. అందుకోసమే పెరిగిన ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి, అవసరమైతే స్టోర్ల ద్వారా బ్యాళ్ళు, మంచి నూనె అన్ని సరుకులను కూడా తక్కువ రేట్లకు అందించి ఈ ధరలను అదుపు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పైన నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ 3 సార్లు గెలిపించినాం మనము. నరేంద్ర మోడీని పాపం మన ఆంధ్ర వాళ్ళే మోసుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా నరేంద్ర మోడీని ఇంటికి పంపించినారు. ఈరోజు మన ఆంధ్ర ప్రజలే ఈరోజు నరేంద్ర మోడీని మోసినారు. కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు? మన ఆంధ్రాకి షిప్పు పెట్టించినాడు. ఈరోజు 1 కోటి ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 1 లక్ష ఉద్యోగాలు లేవు. మరి ఈరోజు ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్ముతున్నాడు ప్రైవేట్ వాళ్ళకి. ఈరోజు ఎక్కడైనా గవర్నమెంట్ సంస్థల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు కడుతున్నాడంటే ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ కట్టడంలే. ఆయన లక్షల కోట్లు అప్పు చేసినాడు. దాదాపు చాలా మంది ప్రధానమంత్రులు ఉన్నప్పుడు 60 లక్షల కోట్లు అప్పు అయితే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు దాదాపు 100 లక్షల కోట్లు అప్పు చేసినాడు ఈ దేశానికి. ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థ 5వ ఆర్థిక వ్యవస్థను ఒక పక్క భజన చేస్తున్నారు కొంతమంది. కానీ ఈరోజు తలసరి ఆదాయంలో మన దేశం ఎక్కడుంది? 140 దేశాల కంటే తక్కువ స్థానంలో ఉన్నాం మనం. కానీ ఆర్థిక వ్యవస్థలో 5వ ఆర్థిక వ్యవస్థ లాభం ఏముంది? టాటా, బిర్లా అంతా ఆస్తులు కలిపి 5వ ఆర్థిక వ్యవస్థను లెక్క కట్టేది కాదు. తలసరి ఆదాయం ఎంత వచ్చిందని కీలకం. ఈరోజు ప్రతి మనిషికి ఎంత ఆదాయం వస్తుంది, ఈరోజు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందని ముఖ్యం. టాటా వానికి ఆదాయం వస్తే మనకేమొచ్చింది? బిర్లా వానికి ఆదాయం వస్తే మనకేమొచ్చింది? అదాని వానికి ఆదాయం వస్తే మనకేమొస్తుంది? కానీ అదాని, అంబానీ ఆదాయం లెక్కేసి ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఉందని ఈరోజు చెప్పుకోవడం తప్ప ఈరోజు ప్రజల తలసరి ఆదాయం లేదు, పడిపోయింది. అట్లాగే ఈరోజు వేతనాలు పడిపోయినాయి. చాలామంది ఉద్యోగాలు లేక ఈరోజు రోడ్డు పోటును తిరుగుతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడంలో చివరికి రైల్వేలో కూడా నరేంద్ర మోడీ రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు తప్ప ఈరోజు చదువుకున్న వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేక ఈరోజు తల్లిదండ్రులకు భారం అయితే అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఈరోజు నరేంద్ర మోడీ చేయడంలే. అట్లాగే రైతు రుణాలు మాఫీ చేయండి అంటే రైతు రుణాలు మాఫీ చేయడంలే. కానీ పెద్ద వాళ్ళకి దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో మాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. కానీ కేవలం రైతులకి, కూలీలకి 5-6 లక్షల కోట్ల అప్పులు ఉంటే వాటిని మాఫీ చేయండి అంటే ఆయన ఈరోజు అవి మాఫీ చేసే దేశం నాశనం అయిపోతుంది, మాఫీ చేయలేనని ఈరోజు ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుందని ఈరోజు మన మీద నెపం వేసి ఈరోజు తప్పించుకుంటున్నాడు నరేంద్ర మోడీ. అందుకోసమే మోడీ విధానాలు ఈ దేశానికి నష్టము. ఈరోజు మోడీ అనుసరిస్తున్న విధానాల వల్లనే ఈరోజు విపరీతంగా ధరలు పెరిగిపోయి ఈరోజు సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. ఈరోజు మన పండించిన పంటకి ధర ఈకోకున్నట్ల ఈరోజు బయట నుంచి సరుకులు తీసుకొని వచ్చి ఈరోజు అధిక ధరలకు అమ్మి ఈరోజు సామాన్య ప్రజలు ఉసురు తీసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. ఇట్లాంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే ఎన్డీఏ కూటమి విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా మనం పెద్ద ఎత్తున పోరాడతాము. ఈ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.